హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిప్స్ అండ్ టాక్స్. సో ఇక్కడ మ్యారినేషన్ కోసం నేను మ్యారినేషన్ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, పెప్పర్ పౌడర్, కర్డ్ అండ్ గీ, లెమన్ ఇక్కడ మీకు నేను డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో, మీరు కావాలంటే నోట్ చేసుకోండి. సో ఇక్కడ నేను వీటన్నిటిని కూడా మ్యారినేట్ చేస్తున్నాను అనమాట. చికెన్ని క్లీన్గా, అంటే టర్మరిక్ పౌడర్ ఉంటుంది కదా, పసుపు ఇంకా సాల్ట్, ఉప్పుతో నీట్గా కడుక్కుని మొత్తం బ్లడ్ మార్క్స్ ఏవి కూడా లేకుండా చికెన్ని చాలా బాగా కడుక్కొని మనం మ్యారినేషన్ ప్రాసెస్ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేయాలి. సో పెరుగు కూడా యాడ్ చేయాలి. పెరుగు యాడ్ చేసిన తర్వాత మనకి ఆ టెక్స్చర్ అనేది కనిపిస్తుంది. సో చూసారు కదా, చాలా ఎంత చక్కగా నోట్లో నీళ్ళు వచ్చేలాగా ఉందన్నమాట. సో కొద్దిగా గీ కూడా యాడ్ చేస్తాను టేస్ట్ కోసం. సో మ్యారినేషన్ అంతా కూడా మిక్సింగ్లోనే ఉంటుందన్నమాట. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా ఉంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను ఇంకా లెమన్ కూడా యాడ్ చేస్తాను. ఒక హాఫ్ లెమన్ అలా యాడ్ చేయొచ్చు. కర్రీ అయిపోయాక కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. తర్వాత దీన్ని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ప్యాన్ హీట్ అవ్వగానే, నెయ్యి ఎక్కువసేపు వేడి కానివ్వకండి, టేస్ట్ మారిపోతుంది. సో అలా అవ్వగానే మెల్ట్ కాగానే మీరు ఆనియన్స్ వేసేసుకోండి. ఇప్పుడు మనం ఆనియన్స్ ఇది డీప్ ఫ్రై కోసం చేసుకుంటున్నాము. మీరు ఆనియన్ ఎక్కువ వేసుకోండి. కొద్దిగా షుగర్ అండ్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయండి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఫ్రై చేస్తున్నాము. ఇది ఆయిల్ ఎక్కువగా పోసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి. సో చూసారు కదా, మొత్తము ఇంత ఆయిల్ లేకుండా తీసి ఇలా ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. అది పక్కన ప్లేట్లో తీసినాక కలర్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని, ఆయిల్ లేదా గీ యాడ్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని, బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి, పువ్వు అండ్ ఆకు, అవన్నీ కూడా వేసేసుకోండి. మీకు ఏమేమి ఇష్టమో అవన్నీ కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. సో చికెన్ బిర్యానీ అనేది చాలా మందికి ఫేవరెట్ ఐటమ్. ఇంట్లో ఎలా చేసుకోవాలని ఉంటుంది కదా. సో నేను సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్కి రీచ్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం ఐటమ్స్ మిస్ చేశానో స్క్రీన్ మీద ఇచ్చాను, మీరు అది నోట్ చేసుకోండి. సో నేను ఇక్కడ హింగ్ యాడ్ చేశాను అనమాట టేస్ట్కి. అండ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ దంచి వేశాను. నాన్ వెజ్లో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చాలా కంపల్సరీ, కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అండ్ పుదీనా పేస్ట్ వేస్తున్నాను అనమాట. చాలా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని, అది పుదీనా స్మెల్ అంతా, పచ్చివాసన అంతా పోయే వరకు వేయించి, టమాటాలని 1 లేదా 2 టమాటాలను వేసేసుకున్నాను అనమాట. టమాటా పచ్చివాసన కూడా వెళ్ళేదాకా, అంటే పచ్చివాసన పోయేదాకా అవసరం లేదు. వాటితో పాటు చికెన్ వేసేసేయండి. మ్యారినేషన్ అయిపోయింది కదా, హాఫ్ అన్ అవర్ అయ్యి ఆ చికెన్ వేసేసేయండి. వేసేసిన తర్వాత చూసారు కదా, కొద్దిగా వాటర్ స్టార్ట్ అవుతాయి ఊరడము. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి, కింద మాడనివ్వకుండా. కలిపిన తర్వాత మనకి ఒక 15 మినిట్స్ తర్వాత మనకి వాటర్ అనేవి చాలా కనిపిస్తాయి అన్నమాట. మనం వాటర్ పోయకుండానే చికెన్లో వాటర్ ఉడతాయి కదా, ఆ వాటర్ అన్నీ కూడా చూసారు కదా, వాటర్ పోయకుండానే ఇన్ని వాటర్ వచ్చేసాయి అన్నమాట. సో ఈ విధంగా కుక్ అవ్వాలి. ఇప్పుడు మనము దీంట్లో షాహీ బిర్యానీ మసాలా వేసేసుకుందాము. మీకు ఏ బిర్యానీ మసాలా నచ్చుతుందో ఆ బిర్యానీ వేసుకోండి. కానీ నేను ఇక్కడ వేసినవే మీకు చెప్తున్నాను కాబట్టి నేను ఇక్కడ షాహీ బిర్యానీ మసాలా వేసాను. సో మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకోండి, కింద మాడనివ్వకుండా చూసుకోండి. సో మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. ఇంకా మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం. ఇంకా చూసారు కదా, వాటర్ ఇంకెక్కువగా అయిపోయినాయి. ఈ విధంగా కుక్ అవ్వాలన్నమాట. స్మెల్ అయితే చాలా యమ్మీగా ఉందండి. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. నేను ఇంకా దీంట్లో కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను అనమాట. అంటే ఈ చికెన్లో చాలా వాటర్ ఊరాయి కదా, సో కొద్దిగా కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు చికెన్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని కింద ఒక లేయర్ చికెన్ వేయండి, ఒక లేయర్ బిర్యానీ రైస్ వేయండి. పక్కన నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను. అండ్ చికెన్ ఒక లేయర్, మళ్ళీ ఒక లేయర్ బిర్యానీ, అందులో ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోండి. సో ఈ చికెన్ బిర్యానీ చేసేది సందీప్ వాళ్ళ ఫ్రెండ్ ముఖేష్ అనమాట. సో నేను చేయలేదు ఇది, యాక్చువల్లీ నేను షూట్ చేస్తున్నాను. సో వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి.
టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు లిడ్కి పైన ఎక్కడ కూడా ఎయిర్ వెళ్ళకుండా మనకి దమ్ బిర్యానీ కుక్ చేస్తున్నాం కదా, చపాతీ పిండి ఉంటుంది కదా, అది టైట్గా పెట్టేసామన్నమాట. ఎక్కడ కూడా గాలి వెళ్ళకుండా టైట్గా దాన్ని ఇట్లా కూర్చోబెట్టేసాము. పైన హోల్ ఉంది కదా, ఆ హోల్ని కూడా క్లోజ్ చేసేయండి. అప్పుడు మనకి ఎయిర్ టైట్ ఉంటుంది, దమ్ బిర్యానీ కుక్ అవుతుంది అనమాట. ఇలా ఒక 15 మినిట్స్ పెట్టాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మనము ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూసేసరికి బిర్యానీ చాలా ఎమ్మి టేస్ట్ వచ్చిందనమాట. ఇల్లంతా కూడా చాలా స్మెల్ వచ్చింది, చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా దీంట్లో మీరు బిర్యానీలో ఫుడ్ కలర్ వేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా, అవన్నిటిని కూడా మీద ఈ విధంగా వేసుకోండి, లేదా మీరు సపరేట్గా బిర్యానీ తిన్నాక పైన వేసుకోవచ్చు. దీన్ని ఇంకా వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ కట్ చేసుకోండి అండ్ ఒక నిమ్మకాయ పెట్టుకోండి. థమ్స్అప్ తాగే వాళ్ళు థమ్స్అప్తో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్తో. సో మీకు డిష్ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, డబుల్ మసాలా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్.